పిల్లలు కంటిన్యూస్ గా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారా? మండు టెండర్లోనూ ఫోన్లు మాట్లాడుతూ ఎండలో తిరిగి వచ్చి వెంటనే ఛార్జింగ్ పెట్టి మరీ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో హీట్ వేవ్ పెరిగిపోయి సెల్ ఫోన్ బ్యాటరీస్ పేలిపోతూ ఉన్నాయి. బైక్ ట్యాంకర్ మీద డిక్కీలో ఛార్జింగ్ పెట్టి ఎండలో తిరగడంతో బైకులు కూడా దగ్ధమవుతూ ఉన్నాయి. అసలు హాట్ సమ్మర్లో సెల్ ఫోన్ వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెల్ ఫోన్లు పేలిపోవడానికి కారణాలేంటి? ఏలూరుకు చెందిన సెల్ ఫోన్ మెకానిక్ ఇంజనీర్ బాలుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. రికార్డు స్థాయికి చేరుతున్నాయి. దాదాపు ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దాదాపు 50 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్రభావం, వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం ఇప్పటికే అటు విద్యుత్ శాఖ మీద కానీ ఇతర అనేక వాహనాలను కూడా పేల్చేస్తున్నటువంటి పరిస్థితి మండుటెండల ప్రభావం అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు నిత్యం కూడా మన అరచేతుల్లో ఉండేటువంటి సెల్ ఫోన్ కూడా పేలిపోతున్నటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. సెల్ ఫోన్లు పేలిపోతున్న గల కారణాలు ఏంటి, అసలు వాటి పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఏలూరులో ఉన్నటువంటి నాగధనలక్ష్మి మొబైల్స్ లో ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇంజనీర్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. సెల్ ఫోన్లు పేలిపోతున్నాయి, చాలా మంది ఘటనలు మనం చూస్తున్నాం కదా, అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు? మీ వద్ద అలాంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? మా దగ్గర ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి. చాలా మంది వచ్చారు కూడా అలాగా. దీనికి కారణం, మనం ఎండలో తిరిగేటప్పుడు ఫోను ఆల్రెడీ హీట్లో ఉంటుంది. హీట్లో ఉన్న ఫోను అలాగే డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేస్తాం. దానివల్ల మళ్ళీ ఇంకా హీట్ ఎక్కువైపోయి ఫోన్ అన్నది బ్లాస్ట్ అవ్వడమో లేదంటే బ్యాటరీ స్వెల్లింగ్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మొబైల్ ఫోన్లో ఉన్న ర్యాము, సిపియు వల్ల, ప్రాసెసర్ రన్ అవడం వల్ల కొద్ది హీట్ అన్నది జనరేట్ అవుతూ ఉంటుంది. మనం వాడే బ్యాక్ హౌసింగ్ వల్ల కానీ, ప్యానల్లో ఇచ్చిన కూలింగ్ సిస్టమ్ వల్ల కానీ అది మనకు తెలియదు, కానీ రన్ అవుతూనే ఉంటుంది. ల్యాప్టాప్ సిస్టంలో ఉన్నట్టు దీనికి కూలింగ్ ఫ్యాన్స్ ఉండవు. దాన్ని మనం మాన్యువల్గా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎండలోంచి రాగానే బయట తిరిగినప్పుడు ఉన్న ఈ వేడికి మనమే వేడెక్కిపోయి ఉన్నాం. ఇంటికి రాగానే ముందు మనం కూల్గా మొబైల్ని కూల్ చేసుకొని ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టాలి. ఇంకొకటి, వాటర్లో తడిసిన ఫోన్లు కానీ, కింద పడిన ఫోన్లు కానీ బ్యాటరీలు కొద్దిగా డిస్టర్బ్ అవుతాయి. కస్టమర్లు ఏంటంటే, లేదా తెలిసి వాడేవాళ్ళు కానీ ఆ ప్రాబ్లం ఏంటో తెలియక ఇంకా ఛార్జింగ్ పెట్టడం, బ్యాక్ డోర్ ఉబ్బిపోయినా దాన్ని గమనించకపోవడం. లాంగ్ టర్మ్గా 4-5 సంవత్సరాలు వాడిన ఫోన్లో కూడా బ్యాటరీ అన్నది కొద్దిగా డిఫెక్ట్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీ లాగా అవి పాడవుతాయి. కానీ కస్టమర్లకు కానీ వాడుకునే వాళ్ళకి ఆ విషయం తెలియదు. పనిచేస్తుంది కదా, వాడేస్తున్నాం కదా అని. దానివల్ల కూడా బ్యాటరీలు ఉబ్బిపోతూ ఉంటాయి. చాలా మంది బైక్ల మీద వెళ్తూ కూడా హెల్మెట్ లోపల ఫోన్లు పెట్టుకుని మరి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి ఎండాకాలంలో అలా కానీ, లేదంటే తిండ్ల దగ్గర తల వద్దకు పెట్టుకుని పడుకున్నటువంటి ఘటనలు కూడా చూస్తున్నాం. అలాంటి వారికి ఏం చెప్పదు? ఒకటి, ఫోన్ ఛార్జింగ్ కెపాసిటీ అన్నది 100% అండి. అది హాఫ్ అన్ అవర్లో ఎక్కుద్ది కొన్ని ఫోన్లకి 1 అవర్, పాత ఫోన్లకి 2 అవర్స్ పట్టుద్దండి. వీళ్ళు ఏం చేస్తారంటే, కొత్తగా ఫోన్లు కొనుక్కొని పాత ఫోన్లకి కంటిన్యూస్ ఛార్జింగ్ పెట్టేస్తారు. అడాప్టర్స్ ఫోన్తో పాటు ఇచ్చిన అడాప్టర్ని, కంపెనీ అడాప్టర్ని యూజ్ చేయాలి. థర్డ్ పార్టీ అడాప్టర్స్ కానీ వేరే ఫోన్కి తీసుకొచ్చి దీన్ని పెడితే దానివల్ల ఛార్జింగ్ ఓవర్ అయిపోయి మదర్ బోర్డ్ హీట్ ఎక్కిపోయి బ్లాస్ట్ అవుతాయి. ఇంకొకటి, 2 అవర్స్ మించి ఛార్జింగ్ పెట్టకూడదు, లేదా 1 అవర్ మించి ఛార్జింగ్ పెట్టదు. కంపెనీ ఇచ్చిన నామ్స్ ప్రకారం పెట్టాలి. మనం ఎప్పుడైతే దిండి దగ్గర పెట్టుకుని, తల దగ్గర పెట్టుకొని ఛార్జింగ్ పెట్టి పడుకుంటామో, ఛార్జింగ్ కంటిన్యూషన్ అవడం వల్ల బ్యాటరీ ఎక్స్పాండ్ అయిపోయి బ్లాస్ట్ అయ్యి, ఇప్పుడు మనం నిన్నగాక మనం చూసిన కేసు కూడా అదేనండి. పరుపు దగ్గర, తల దగ్గర కింద పెట్టిన ఫోన్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అయింది. దానికి కారణం అదే. ఫోన్తో పాటు వచ్చిన అడాప్టర్లే వాడాలి, సర్టెన్ టైం వరకే వాడాలి. ఇంకొకటి, మీ దగ్గర ఉన్న బ్యాటరీలు ఉన్నాయి కదా, అసలు బ్యాటరీలు అవి వ్యత్యాసం ఎలా ఉంటుంది? పాడైపోయినవి కానీ, ఉబ్బిపోయిన బ్యాటరీలు వ్యత్యాసం? వాస్తవానికి ఇది కొత్త బ్యాటరీ అండి. దీని థిక్నెస్ ఇంతే ఉంటుందండి. ఎప్పుడైతే ఫోన్లో బ్యాటరీ ఎక్స్పాన్షన్ మొదలు పెట్టిందో ఇలా ఉబ్బిపోతాయండి. దీని రెట్టింపు కాదు, ఇంకా ఎక్కువ కూడా అయిపోద్దండి. ఒక చిన్న బోండంలా కూడా అయిపోయినవి కూడా ఉన్నాయండి. తీసేటప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటాయండి. జాగ్రత్తగా తీస్తాం కానీ ఒక్కొక్కసారి మా చేతిలో కూడా బ్లాస్ట్ అవుతూ ఉంటాయండి. ఇక దానికి వేరే సొల్యూషన్ అండి, ముందే గ్రహించి చేసుకోవాలి. ఛార్జింగ్ ఎంతవరకు ఉంది ఏంటి, అసలు మన బ్యాటరీ ఫస్ట్లో ఉన్నట్టు ఉందా లేదా చూసుకొని, తగ్గితే ఇమీడియట్గా బ్యాటరీ చెక్ చేయించుకొని రీప్లేస్ చేయించుకోవాలి. లేదా సర్వీస్ సెంటర్కి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏముంది, కొన్ని ఉంటాయండి. ఇది ఛార్జింగ్ కనెక్ట్ అండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టేది ఇదే. దీనిలో కనుక వాటర్ ఉందనుకోండి, వాడేటప్పుడు వాళ్ళకి తెలియదు, ఛార్జింగ్ స్లోగా ఎక్కడం, తొందరగా దిగిపోవడం. వాటన్నిటికి కారణం ఈ ఫిల్టర్స్ ఇవన్నీ షార్ట్ అయిపోతాయి. వాటి వల్ల కూడా ఈ కంప్లైంట్స్ వస్తాయి. ఏ రీజన్ చూసుకున్నా బ్యాటరీ మీదే పడుద్దండి ఎండ్ ఆఫ్ ది డే. చాలా మంది స్పీడ్ ఛార్జర్లు కూడా సాధారణ ఫోన్లు కూడా వాడేస్తున్నారు. కొంతమంది బైక్లలో కూడా పెట్టుకుని ఛార్జింగ్ డైరెక్ట్ సాకెట్ బైక్ నుంచి వచ్చేసి ట్యాంకర్ దగ్గర ఫోన్లు పెట్టుకున్నారు. అలాంటి వారు ఎలాంటి ప్రమాదం? ఇది హీట్ అయినప్పుడు కంపల్సరీ బ్లాస్ట్ అయ్యింది. బ్లాస్ట్ అయితే ఆ బండే పేలిపోయే ప్రమాదం ఉందండి. ఇప్పుడు చూసే ఎలక్ట్రికల్ బళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఏంటంటే,
ఆ ఛార్జర్ పెడతారు, కేబుల్ పెడతారు. ఆ కేబుల్ ఆల్రెడీ వాటర్లో తడిసో డస్టల్లో షార్ట్ అయ్యి ఉంటుంది. అవి ఫెయిల్ అవ్వడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ పాడవడానికి కూడా ఈ ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడం వల్ల కూడా ప్రాబ్లం అండి. ఆ హీట్కి ఆ వైర్ పాడైపోయి ఉంటుంది. పెట్టగానే ప్లస్ మైనస్ కలిస్తే ఎప్పుడైనా టెర్మినల్ షార్ట్ అవుతాయి, స్పార్క్ వస్తుంది. అలా జరిగే ఇలా బ్లాస్ట్ అవుతుందండి. ఫోన్లో కానీ, బళ్ళల్లో కానీ, కారులో కానీ 99% అవాయిడ్ చేయాలి ఛార్జింగ్. పవర్ బ్యాంక్ కూడా సేఫ్ సైడ్గా ఎండ లేనప్పుడు, వేడి లేనప్పుడు మాత్రమే పెట్టాలి. ఎండకి, వాటర్కి ఖచ్చితంగా మొబైల్ అన్నది, యాక్సెసరీస్ అనేది తక్కువ దూరంగానే ఉంచాలి. రూమ్ టెంపరేచర్లోనే మెయింటైన్ చేయాలి. అదే చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అంటే బ్యాటరీలు అనేవి కూడా వేసవి కాలంలో పేలిపోతూ అవి సెల్ ఫోన్లు పేలిపోయి వాటి వల్ల అనేక మంది గాయాల పాలైనటువంటి ఘటనలు మనం నిత్యం కూడా జరుగుతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కూడా అంతే పెద్ద ఎత్తున కూడా ఉంటున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నిపుణులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు వేసవి కాలం దాదాపు 50 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే సెల్ ఫోన్లు పేలిపోయి ఇలా మెకానిక్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ బోర్డుల్లో షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆ తర్వాత అవి ఫోన్లు పేలిపోతున్నాయి. అనేక మంది బాధితులు తమ వద్దకు వస్తున్నారు. ఖచ్చితంగా ఎండాకాలంలో అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలో తిరిగినప్పుడు ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోకుండా ఉండడం కానీ, అలాగే బైక్లపై ఛార్జింగ్లు పెట్టుకోకుండా ఉండడం, అత్యధికంగా కూడా వినియోగించడం, పిల్లలు గేమ్స్ ఆడుతూ అత్యధికంగా వినియోగించడం, ఇవన్నీ కూడా సెల్ ఫోన్లు పేలిపోవడానికి కారణాలుగా ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేది కూడా ఐ న్యూస్ ప్రేక్షకులకైతే ఒక మనవి అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్ ఏలూరు నుంచి. ఎబోలా కలవర పెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఈశాన్య కాంగోలోని ఇటోరీ ప్రావిన్స్ లో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీన్ని అంతర్జాతీయ స్థాయి